హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. సో, వారికి ఇక పండగే. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విశ్రాంత ఉద్యోగులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్త అందించింది. ఏ ప్రభుత్వమైనా పెన్షన్ తొలగించే హక్కు లేదని, ఇది ఉద్యోగుల హక్కని తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని 5 ధర్మాసనంతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునైతే వెలువరించిందనమాట. సో, పెన్షన్ హక్కుపై కోర్టు స్పష్టత. పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రధాన హక్కు. ఇది ప్రభుత్వ సేవలకు గౌరవ ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయా ధర్మభిక్షం కాదు. ఏ ప్రభుత్వానికి పెన్షన్‌ను తొలగించే అధికారం లేదు. పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగుల జీవితానికి కీలకమైన ఆర్థిక భరోసా అనైతే తెలియజేశారు. తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక డిఎస్ నగారా గారి కేసు పెన్షన్ హక్కుకు నాంది అయితే ఇక్కడ అయితే రావడం జరిగిందండి. డిఎస్ నగారా గారి కేసుతో. డిఎస్ నగారా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో రిటైర్ అయ్యారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన తన పెన్షన్ పథకాన్ని మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1982లో డిసెంబర్ 15న ఈ కేసును జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆ కేసు తీర్పు భారతదేశంలో రిటైర్డ్ ఉద్యోగుల హక్కులకు మార్గదర్శకంగా అయితే నిలిచింది. భారత ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ విధానంలో మార్పులు చేయలేమని అయితే కోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం. పెన్షన్ అనేది ప్రభుత్వానికి ఆర్థిక భారం కాదు. అది ఉద్యోగి యొక్క హక్కు. రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలి. ప్రభుత్వాలు పెన్షన్ విధానంలో అన్యాయ మార్పులు చేయరాదు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదనేది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల రక్షణకు గట్టి భరోసా. ఇది ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గర్వంగా జీవించడానికి ఇచ్చే ఒక గొప్ప ఆర్థిక భరోసా. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ విధానాన్ని మార్చకూడదని, అది రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను కాపాడేలా ఉంటూ కోర్టును స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందనమాట. ఇక ఏ ప్రభుత్వమైనా పెన్షన్ తొలగించాలనుకుంటే ఈ చారిత్రాత్మక తీర్పు మళ్ళీ న్యాయపరమైన కవచంగా నిలుస్తుంది. ఇక రిటైర్డ్ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు. పెన్షన్ హక్కును భవిష్యత్తులో ఎవరు హరించలేరు. ఈ తీర్పుతో రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా స్థిరంగా జీవించగలరు అనైతే కోర్టు చెప్పింది. ఇక ఈ తీర్పు రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో ఒక కీలక మైలురాయిగా అయితే నిలిచిపోయింది.